బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టు పార్టీ ఆదివాసీలను మావోయిస్టు పార్టీతో పాటు ప్రశ్నించేటటువంటి పౌర సమాజం మొత్తాన్ని మీద కూడా అనేక రకమైనటువంటి అక్రమ కేసులను పెడుతూ అక్రమంగా నిర్బంధిస్తూ పైగా ఆదివాసీల మీద హత్యాకాండను కొనసాగిస్తుంది. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే భారతదేశానికి కాపలగా ఉండి దేశ సరిహద్దుల్లో ఇతర దేశాల నుంచి భారతదేశానికి వేరే దేశస్తులు ఆ దేశంలో దండెత్తి వస్తున్నప్పుడు ఆ దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి భారత సైనికులను భారతదేశం నడి ప్రాంతంలో అడవిలో ఆదివాసీ సమాజం బయట సమాజం ఎటువంటి సమాజాన్ని కూడా ఎరగనటువంటి ఆదివాసీ సమాజం మీద పెట్టి వాళ్ళను చంపడం అనేది చాలా దుర్మార్గం అనేది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఆదివాసీ ప్రజలు భారతదేశ ప్రజలు కారా, లేదా మావోయిస్టు అనే పార్టీ ఈ మావోయిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళంతా భారతదేశ పౌరులు కారా? నిజంగా వాళ్ళు భారతదేశ పౌరులని మీరు గుర్తిస్తే వాళ్ళు ఈ దేశంలోనే ఉన్నటువంటి ప్రజలే ఈ ఆదివాసీలు అని అనుకుంటే మీరు దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయండి. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళ మౌలిక అవసరాలను వాళ్ళ అభివృద్ధి కోసం ఏం చేస్తే సరిపోతుందని చెప్పేసి వాళ్ళ అభివృద్ధిని కాంక్షించేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప మీరు అమాయక ప్రజలను చంపడం అనేది సరైన పద్ధతి కాదని చేసి మేము తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యము ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగానే మేము ఎన్నుకోబడినాం, ఈ రాజ్యాంగబద్ధంగానే ఈ పరిపాలన కొనసాగిస్తున్నామని అనుకున్నట్లయితే నిజంగా రాజ్యాంగం మీద ఈ బీజేపీ ప్రభుత్వానికి నమ్మకమే ఉంటే రాజ్యాంగబద్ధ పాలన అని అనుకుంటే మీరు చేస్తున్నటువంటి పని ఎటువంటి పనో మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆత్మవిమర్శ చేసుకొని సరైనటువంటి ప్రజలకు అవసరాలు ఏమున్నాయో, సరైన దేశంలో ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ